జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల అండతో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సభ్యులు తీగల శివకుమార్, మధుసూదన్ రావు, చిలకపాటి సుశ్రీలాజ్, బి నవీన్ కుమార్లతో కలిసి ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ చైర్మన్ల అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. చైర్మన్ల భవన యజమానులకు సహకరిస్తూ లక్షలాది రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్, బేగంపేట పరిధిలోని 8 మంది చైర్మన్ల జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కు ఇటీవల ఫిర్యాదు చేశామన్నారు. వీటిని కమిషనర్ చార్మినార్ ప్రాంతానికి బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. 20 ఏళ్లుగా జీహెచ్ఎంసీకి చెందిన పలు విభాగాల అధికారులు ఒకే చోట తిష్టవేసి అవినీతికి పాల్పడుతున్నట్లుగా వెల్లడించారు. ఇటువంటి అధికారుల జాబితాను కమిషనర్ కు అందించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని టౌన్ ప్లానింగ్ చైర్మన్లను కమిషన్ ట్రాన్స్ఫర్ చేయడం పట్ల దళిత చైతన్య సంఘం అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అవసరం అనుకుంటే కొన్ని ఆధారాలు తీసుకొని కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైతే అక్రమ ఆస్తులు అయితే వాళ్ళని గుర్తిస్తారో ఏసీపీ అధికారులు, అది గవర్నమెంట్ కూడా స్వాధీనం చేసుకోవాలా, ఏసీపీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అతి త్వరలో ఖచ్చితంగా వీళ్ళ మీద ఎక్కడ పోయినా, చార్మినార్ పోని, వీళ్ళు ఎక్కడన్నా తెలంగాణ ఉద్దేశం కూడా పోని వీళ్ళని వదిలేదు 8 మందిని చేపిస్తాము, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాము. గతంలో ఉన్న జీతాలు ఏంది, గతంలో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాము. ఇంకొకటి కూడా చైర్మన్ అంటే కాకి షర్ట్లు వేసుకొని తిరగాలి, కానీ ఫీల్డ్ మీద కద్దారి షర్ట్లు వేసుకొని యూనియన్ అడ్డం పెట్టుకొని ఏదో బిఎంఎస్ అని చెప్పేసి నాకు తెలియక అడుగుతాను. ఈరోజు బిఎంఎస్ అని అంటే యూనియన్ ఇస్తుందా, లేక జీతాలు లేకపోతే ట్యాక్స్ పేరుతో జీతాలు తీసుకుంటున్నా చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు. ఇంకొకటి చైర్మన్లను ఖచ్చితంగా ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్గానే వీళ్ళని కొనసాగించే విధంగా చేయాలా. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ గత 3 నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేయర్ గారికి, కమిషనర్ గారికి, సిసిపి గారికి, జోనల్ కమిషనర్ గారి, సిపి గారికి. ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ బేగంపేట సంబంధించిన చైర్మన్లు 8 మంది మీద నేను 20 ఏళ్ళ నుంచి ఒకే దగ్గర తిష్ట వేస్తున్నారు. వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉంది దాన్ని నడిపించేది చైర్మన్ల సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంత తీసుకుంటారు. దీనికి అల్టిమేట్గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది, వీళ్ళ జోబులు నింపుకుంటారు. అందుకే నేను ప్రక్షాళన చేయాలని చెప్పి గత 3 నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా. దీనికి సంబంధించి మేయర్ గారు, కమిషనర్ గారు, సిసిపి గారు, జెడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళని ప్రక్షాళన చేసిండు. అది కేవలం సికింద్రాబాద్ బేగంపేట అని అనుకున్నాం, కానీ 30 సర్కిళ్ళల్లో ఇది విస్తరించింది. 30 సర్కిళ్ళ చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసారు. నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్గానే ఇవ్వాలా. ఇక్కడ కుగడపల్లి జోనల్ కమిషనర్ అయితే అపూర్వం చౌహాన్ గారు చైర్మన్లకు ఫీల్డ్ మీద పంపిస్తలేరు, ఈ యొక్క అటెండర్గానే కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే తులసివనంలో గంజా మొక్కల్లాగా 8 మంది మొలిచిరు. ఆ 8 మందిని ఏరి పాడేసిండు మన హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ గారు. అనేక సందర్భాలలో పలుమార్లు పోతే అయినా కూడా అన్నాడు, ప్రతి సందర్భంలో కూడా మాకు చెప్పిండు, మా హామీ ఇచ్చిందంటే అందరినీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చాడు. అన్న ప్రకారమే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. మేము డిమాండ్ ఏదైతే మేము పెట్టినామో న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి బదిలీ చేయాలనుకున్నాం, ఆ ఓల్డ్ సిటీకి బదిలీ చేసిండు. ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ గారికి కూడా ధన్యవాదాలు, మేయర్ గారికి కూడా ధన్యవాదాలు, సిసిపి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు, జెడ్సీ రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు, సిపి కూడా ప్రత్యేకంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తోటి మిత్రులు కూడా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన మిత్రులకు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు పోయినందుకు సికింద్రాబాద్ జోన్ జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులే ఇలా మోక్షం దొరికిందని చెప్పి ఇలా చూసి దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు, ఇవాళ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు పోయారు అని చెప్పి మోక్షం కలిగిందని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. నాకు కూడా ఈరోజు చాలా సంతోషం అనిపించింది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఇట్లనే వచ్చే సిబ్బంది కూడా ప్రజల పనులతో జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజల గురించి సక్రమంగా పనిచేసి అక్రమ నిర్మాణాలు ఆపాలి, గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే ఆదాయం కూడా రావాలి, దండిపడొద్దనే ఉద్దేశంతోనే దళిత చైతన్య సంఘం అనేది పోరాడుతూ ఉంటుంది. ఇదే కాకుండా వివిధ శాఖలలో అధికారులు ఏ అధికారంలో ఏ శాఖలను ఎవరు అవినీతి చేసినా, ఎవరు అక్రమాలు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు.